For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, అసలు చాలా వరకు ఏమంటారంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చింది అంటే అది ఎక్కువగా ఫీమేల్స్లోనే అంటారు. అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది మేల్లో వస్తుందా, ఫీమేల్లో వస్తుందా, లేదా ఇద్దరిలోనే వస్తుంది సార్? అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువగా ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది సార్? చాలా మంచి క్వశ్చన్ చేస్తారు. దీన్ని అంటే మనం కరాఖండిగా మేల్లోనే వస్తుంది లేదా ఫీమేల్లో వస్తుంది అని మనం ఖచ్చితంగా ఏం చెప్పలేము. ఇప్పుడు నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు, కపుల్. ఆవిడ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఆవిడకి ఏం ప్రాబ్లం లేదు. బట్ వేరేస్ వాళ్ళ హస్బెండ్లో ప్రాబ్లం ఉందన్నమాట. రైట్. సో మనం స్టెప్ బై స్టెప్గా ఆలోచిస్తూ వెళ్ళినట్లయితే ఫస్ట్ రీజన్ నేను చెప్పేది ఏంటంటే ఒబేసిటీ. రైట్. అది మేల్ అవనివ్వండి, ఫీమేల్ అవనివ్వండి. రైట్. అంటే ఈ ఒబేసిటీ కూడా ఎందుకు కారణమవుతుందని మీరు అడగొచ్చు క్వశ్చన్. రైట్. ఒబేసిటీలో మీరు నోటీస్ చేసినట్లయితే రైట్ అంటే ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ బాడీలో అక్యుములేట్ అవుతుంది. అది పొట్టలో కానీ లేదా అబ్డమిన్ రీజన్లో రైట్ పెల్విక్ రీజన్లో అవుతుంది. సో ఈ పెల్విక్ రీజన్లో ఎప్పుడైతే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందో రైట్ వెదర్ ఇట్ మే బి మేల్ ఆర్ ఫీమేల్, మనకు అదే పెల్విక్ రీజన్లో రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయన్నమాట. రైట్. ఆ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ విపరీతమైన స్ట్రెస్కి గురవుతాయి. రైట్. ఇప్పుడు మీరు ఆ సోఫాలో కంఫర్టబుల్ కూర్చున్నారు. రైట్. మీతో పాటు ఇంకో అమ్మాయిని కూర్చోబెట్టాను అనుకోండి, మీరు కంఫర్టబుల్ కూర్చుంటారా? లేదు. రైట్. మొత్తం డిస్కంఫర్ట్ అయిపోతారు. సేమ్ అలాగే రైట్. సో అక్కడ విపరీతంగా ఫ్యాట్ పెరగడం వల్ల రైట్ రెండు విధాలు. ఒకటి ఏంటంటే ఆ సిస్టమ్ ప్రాపర్గా పనిచేయదు. రెండవది ఏంటంటే మన హార్మోనల్ సిస్టమ్. రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు ఎవరిని టచ్ చేసినా కూడా థైరాయిడ్ అంటారు. యాక్చువల్గా థైరాయిడ్ గ్లాండ్ అనేది మిగతా హార్మోనల్ సిస్టమ్ మొత్తంని కూడా రెగ్యులేట్ చేస్తుంది. రైట్. సో థైరాయిడ్ వల్ల కూడా మేల్ కానీ ఫీమేల్లో కానీ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. సో ఒక్కటే నేను బ్రాడ్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే లైఫ్ స్టైల్. రైట్. లైఫ్ స్టైల్. రైట్. మీరు ఇందాక ముందు వీడియోలో మీరు అడిగినట్టుగా మనం వేసుకున్న వస్త్రధారణ కావచ్చు, మనం వేసుకున్న చెప్పులు కావచ్చు, అంటే ఈవెన్ ఇంకా డీటెయిల్గా వెళ్తే ఆ మేల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన యూజ్ చేసే బైక్ కూడా కాంట్రిబ్యూట్ అవుతుంది. ఆయన ఎటువంటి బైక్ యూజ్ చేస్తున్నాడు అది కాంట్రిబ్యూట్ అవుతుంది. మళ్ళీ మీరు ఇందాక జీన్స్ చెప్పారు. రైట్. అది అమ్మాయిలకు కాదు, అబ్బాయిలు కూడా అప్లై అవుతుంది. రైట్. ఒకవేళ స్కిన్ టైట్ ప్యాంట్ వేసుకున్నాను అనుకోండి, అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో వస్త్రధారణ. రైట్. అన్నిటికంటే మేజర్గా చెప్పాలంటే మనం తీసుకునే ఆహారం. రైట్. మనం తీసుకునే ఆహారం లైవ్లీగా ఉండాలి. రెండోది ఏంటంటే మన లైఫ్ స్టైల్, అంటే మనం ఏదన్నా శారీరక శ్రమ చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే మీరు ఆల్టర్నేట్ థెరపీస్ తీసుకోకుండా రైట్ మళ్ళీ నేను ఒక చెప్తాను, మీరు ఒక సర్వే చేయండి, ఒక 10 కప్పులు తీసుకోండి, ఆల్టర్నేట్ థెరపీ తీసుకుంటారు. తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ టైమింగ్ వాళ్ళు కన్సీవ్ అయ్యి బిడ్డకు జన్మనివ్వచ్చు. బట్ ఏదైతే మేజర్ ప్రాబ్లం ఉందో, రూట్ కాజ్ ఏదైతుందో అది అలాగే కంటిన్యూ అవుతుంది. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యూవర్స్ అండర్స్టాండింగ్ కొరకు నేను చెప్తాను, పీసీఓడి అనుకుందాం. ఈ మధ్యలో అమ్మాయిలో చాలా కామన్గా వస్తుంది. రైట్. సో ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అన్నమాట. సో ఆ సైకిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ దాన్ని అడ్రస్ చేయాలి. అడ్రస్ చేసి దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి. దాని నుంచి ఓవర్కమ్ అవ్వకుండా ఏదో టైం బీయింగ్ టెంపరీ ఏదో ఆల్టర్నేట్ థెరపీస్ తీసేసుకొని రైట్ మనం దాని నుంచి బయటికి రావచ్చు, బిడ్డకు జన్మనివ్వచ్చు. బట్ ఈ మేజర్ రూట్ కాజ్ అది ఎలాగే కంటిన్యూ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక లైవ్లీ కపుల్ ఉన్నారు, అందుకే నేను చెప్తున్నాను. రైట్. వాళ్ళ పాపం దాదాపు 10-15 years కష్టపడి ఒడికెన్సే సంతానం పొందకపోతే వాళ్ళు ఆల్టర్నేట్ మెడిసిన్ తీసుకొని ట్రీట్మెంట్ పొందారు. దే గాట్ ఎ బేబీ, వాళ్ళకి పాప ఉంది. బట్ ఆ మేజర్ సమస్య ఏదైతుందో అది ఆవిడకి ఇంకా కంటిన్యూ అవుతుంది. నౌ షీ కేమ్ టు మీ ఫర్ ట్రీట్మెంట్ అనమాట. సో మనం బేసిక్గా యోగా ఈజ్ నాట్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ యోగా ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ కమ్యూనిటీ అండ్ నాట్ ఎనీ రిలీజన్. సింపుల్గా చెప్పాలంటే యోగా ఈజ్ అ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. అంటే మనం ఒక ప్రకృతిలో మిగతా జీవరాశులు ఏ విధంగా అయితే ప్రకృతి నియమాలని కట్టుబడి జీవిస్తున్నాయో మనం ఆ విధంగా జీవించడానికి యోగా మనకు సహాయపడుతుంది. సో యోగా ద్వారా ఈ ఇన్ఫెర్టిలిటీ సమస్యని ఎలా బయటపడొచ్చు అనే దానిపైన నేను రీసెర్చ్ చేస్తున్నాను. సో దాంట్లోనే ఈ కపుల్ అందరికీ కూడా, అంటే ఇన్ఫర్టిలిటీ కపుల్ అందరికీ కూడా హెల్ప్ చేయాలి
ఆ ప్రాసెస్లోనే నేను కూడా ఇక్కడ మన టీవీకి రావడం జరిగింది. మనం ఎక్కువ మందిని రీచ్ అవుతాం, దీని ద్వారా ఎక్కువ మందికి మనం మెసేజ్ పాస్ చేయగలుగుతాం అని చెప్పి రీజన్తో నేను వీడియోస్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో ఫస్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. మనం తినే ఆహారం, రైట్, మీరు ఇందాక చెప్పిన కాస్ట్యూమ్ చెప్పారు, కాస్ట్యూమ్ కాకుండా మనం తినే ఆహారం కూడా, రైట్, మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం, రైట్, ఎక్కువ what you can say ప్రీ కుక్డ్ ఫుడ్, రైట్, ఆర్ పార్షియల్లీ కుక్డ్ ఫుడ్, రైట్, అలాంటివి తీసుకున్నా కూడా, రైట్, ఈవెన్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకున్నా కూడా దట్ ఆల్సో విల్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్ అనమాట. సో ఇవన్నిటినీ కాంట్రిబ్యూట్ చేస్తూ, సో అందుకే ఎవరైతే కపుల్ నా దగ్గరికి వస్తారో ఫస్ట్ నేను వాళ్ళకి లీస్ట్ అవుట్ చేస్తాను అని సార్ట్ అవుట్ చేస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారో ఫస్ట్ ఐ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్, both wife and husband, and both need to come for the treatment, right? సో అంటే మనం ఎగ్జాక్ట్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు 1/3 తీసుకున్నా కూడా, అంటే ఇప్పుడున్న జీవన శైలిలో తీసుకుంటే ఈవెన్ మేల్లో కూడా కొంత పర్సంటేజ్ ఉండే ఛాన్స్ ఉంది, ప్లస్ ఫీమేల్లో కూడా కొంత పర్సంటేజ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ని నేను కంప్లీట్గా రూల్ అవుట్ చేయట్లేదు. ఒక ఎక్స్టెంట్కి వెళ్ళినప్పుడు, ఒక పాసిబిలిటీలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఆల్టర్నేట్ థెరపీని తీసుకోవాలి. అందుకే ఫస్ట్ నుంచి నేను చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే మీ సమస్యలో ఉన్న తీవ్రత ఎంత ఉంది, ప్లస్ సమస్య ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది, దాని ఇంటెన్సిటీ ఎంత, ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుని దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, రైట్. సో యూ గో ఫర్ ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, రైట్. సో నా దగ్గరికి చాలామంది వచ్చారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ నుంచి ఆన్లైన్లో మన దగ్గర యోగా క్లాస్కి వచ్చారు. విత్ ఇన్ 4 monthsలో కపుల్ ఇద్దరికి ప్రాబ్లం ఉండింది. విత్ ఇన్ 4 monthsలో, రైట్, ఆవిడ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసారు అండ్ ద కపుల్ కన్సీవ్ అండ్ దే గాట్ ఏ బేబీ అనమాట. రైట్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా 100%, రైట్, ఇఫ్ యూ గో అకార్డింగ్ టు ద నేచర్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ రిజల్ట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ 1 shot 2 birds అన్నట్టుగా మీ ఇన్ఫర్టిలిటీ సమస్య నుంచి బయటపడవచ్చు. ద సేమ్ టైం మీ లైఫ్ స్టైల్లో ఏదైతే మాడిఫికేషన్ వచ్చాయో దాని నుంచి మీరు బయటపడచ్చు. దాని నుంచి బయటపడి అండ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యూ కెన్ లీడ్ హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంటెడ్ టు కన్వే టు అవర్ వ్యూవర్స్ అనమాట. సో అందరికీ అంటే స్టిల్ యూ హ్యావ్ టు బిలీవ్ దట్, రైట్, ఇన్ఫర్టిలిటీ సమస్య ఖచ్చితంగా యోగా ద్వారా సాల్వ్ అవుతుంది, రైట్, 100% సాల్వ్ అవుతుంది. సమస్య తీవ్రత ఎంత ఉంది, 1 or 2 కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్లో మనం ఖచ్చితంగా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి, రైట్. ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, అంటే ప్రతి సమస్యకి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, ప్లస్ హెల్త్ వేస్ట్ అవుతుంది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.